ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. లేఖన సందర్భంలోకి వెళితే, ఒకడు లోకమంతటిని సంపాదించుకుని చివరికి దాని మూలంగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభము? నిత్యముండే ఆత్మను నాశనం చేసుకుంటే ఈ లోకం వలన లాభం ఉండదు. ఈ జీవితము అల్పమైనది. ఇక్కడ కొన్ని సంవత్సరాల సుఖాల కోసం దేవునితో నిత్య జీవాన్ని ఎందుకు వదులుకోవాలి? మన ఆత్మ విలువైనది. ఈ లోకంలో మరొకటి లేదు ప్రియులారా. నిత్య జీవానికి మించినది ఈ లోకంలో వేరేది లేదు. తాను ప్రాణమునకు బదులుగా నరుడు ఏమి ఇవ్వగలడని యేసుప్రభు అడుగుతున్నాడు. దానికి జవాబు ఏదీయూ లేదు. ఒక ఆత్మ ఈ ప్రపంచమంతటి కంటే విలువైనది. ఆత్మ నశించడం వలన కలిగే నష్టం ఈ జీవితంలో పూడ్చుకోలేనిది ప్రియులారా. అందుకే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడా రాబోచున్నాడని మర్చిపోకండి.